15th February 2024 ఇండియన్ సుప్రీం కోర్ట్ హిస్టరీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ పూర్తిగా అమ్ముడుపోకుండా ఆపటానికి సుప్రీంకోర్టు న్యూ రూల్స్ తీసుకొని వచ్చింది. ఈ న్యూ రూల్స్తో ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటిదాకా కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ చేతిలో ఉంది అనుకుంటున్న సిటిజన్స్కి డెమోక్రసీ, లాస్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లాంటివి ఇంకా ఎంతో కొంత బ్రతికే ఉన్నాయని చెప్పడానికి ట్రై చేశారు. 2017లో గవర్నమెంట్ ఎలక్ట్రల్ బాండ్స్ తెచ్చినప్పుడు ఏమని చెప్పిందంటే, పార్టీ ఫండ్స్ అని చెప్పి మూటలుగా వస్తున్న బ్లాక్ మనీని స్టాప్ చేసి ఫండింగ్ అంతా డిజిటలైజ్ చేయించి బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయిస్తే ఆటోమేటిక్గా ఎంత ఫండింగ్ వెళ్తుంది, ఎలా వస్తుంది అనే ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పింది. కానీ ఫండింగ్ ఇచ్చిన డోనర్ డీటెయిల్స్ మాత్రం సీక్రెట్గా ఉంచుతామని చెప్పారు. ఎందుకంటే మా పార్టీకి ఫండింగ్ చేయొచ్చు కదా, ఆ పార్టీకి ఎందుకు చేశారు అనే డోనర్ని పొలిటికల్ పార్టీస్ ట్రబుల్ చేస్తారు కాబట్టి. కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ADR, CPIM, కాంగ్రెస్ లీడర్ జయా ఠాకూర్ సుప్రీంకోర్టులో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మీద కేసు వేశారు. వాళ్ళు కేసు వేయడానికి చెప్పిన రీజన్స్, ఎలక్ట్రల్ బాండ్స్ ఓటర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ వైలేట్ చేస్తుందని. అంటే ఈ పొలిటికల్ పార్టీకి పార్టీ ఫండ్స్ అని ఎంత మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఓటర్కి తెలుసుకునే అర్హత ఉంది. కానీ వీటి వల్ల అది ఉండదు. ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఎలక్షన్స్ అయిపోయాక విన్నింగ్ పార్టీకి ఏ పార్టీ ఎంత ఫండింగ్ ఇచ్చింది అనేది తెలుస్తుంది. దానివల్ల ఆ కంపెనీస్కి ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇవ్వటం, వాళ్ళకి హెల్ప్ అయ్యేలా పాలసీస్ తేవటం లాంటివి విన్నింగ్ గవర్నమెంట్ చేయడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ ఆ కంపెనీ నేమ్ ఇంకా డీటెయిల్స్ పబ్లిక్ కి చెప్పరు. అంటే ముందు మనం చెప్పుకున్నట్టు డేటా ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు. ఈ బాండ్స్ తేక ముందు పొలిటికల్ పార్టీస్ కి ప్రాఫిటబుల్ కంపెనీస్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ లో మ్యాక్స్ 7.5% వరకు డొనేట్ చేయొచ్చు. కానీ ఈ బాండ్స్ వచ్చాక అది రిమూవ్ చేసి లాస్ మేకింగ్ కంపెనీస్ అయినా షెల్ కంపెనీస్ అయినా డొనేట్ చేయొచ్చు అనేలా రూల్స్ తెచ్చారు. షెల్ కంపెనీస్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే మనం బ్లాక్ మనీ షార్ట్ సిరీస్ లో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే ఆ సిరీస్ చూడండి. అయితే ఇలా షెల్ కంపెనీస్ లాస్ మేకింగ్ కంపెనీస్ ని అలౌ చేయడం వల్ల పొలిటికల్ పార్టీస్ బ్లాక్ మనీని రొటేట్ చేసి కరెక్ట్గా ఎలక్షన్ టైంకి ఆ మనీని పార్టీ ఫండ్స్లో చూపించే ప్లాన్ చేయొచ్చు. అయితే సుప్రీంకోర్టు ఏం ఆలోచించారంటే, ఒక లాస్ కంపెనీ అంత ఎక్కువ మనీ ఈ పొలిటికల్ పార్టీస్కి ఎందుకు ఫండింగ్ చేస్తుందని. ఒకవేళ అది నిజంగా బిజినెస్ చేసే కంపెనీ అయితే ఆ మనీ వాళ్ళ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ ప్రాఫిటబుల్గా చేయడానికి చూస్తారు. కానీ లాస్లో ఉన్నా సరే పార్టీకి తప్పనిసరిగా ఫండ్ ఇవ్వాలని ఏ కంపెనీ ఆలోచించదు కదా. అంటే 2017లో బీజేపీ గవర్నమెంట్ తెచ్చిన ఈ రూల్స్ ఎలక్ట్రల్ బాండ్స్ బ్లాక్ మనీ రొటేట్ చేయడానిక అనే డౌట్ సుప్రీంకోర్టుకే కాదు, కామన్ మ్యాన్ కి కూడా వస్తాయి. అయితే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, లాస్ మేకింగ్ కంపెనీస్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారంటే వాళ్ళు ఈ పొలిటికల్ పార్టీస్ నుంచి ఏవో న్యూ పాలసీస్ వాళ్ళ కంపెనీ క్లోజ్ అవ్వకుండా ఉండటానికి తీసుకొని వస్తారనే ఒక ఆశతోనే డొనేట్ చేస్తారు. సో ఈ రూల్ని సుప్రీంకోర్టు రిమూవ్ చేశారు. అలాగే సుప్రీంకోర్టుకి తెలిసింది ఏంటంటే, ఎలక్ట్రల్ బాండ్స్ సీక్రెట్ కాదు, వాటిని కూడా ట్రేస్ చేయడానికి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు కనిపెట్టింది ఏంటంటే, ఎలక్ట్రల్ బాండ్స్ లీగల్ కావు, ట్రాన్స్పరెంట్ కావు, ట్రేసబుల్ కూడా చేయొచ్చని. సో సుప్రీంకోర్టు SBIకి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ని ఇష్యూ చేయడం స్టాప్ చేయమన్నది. అలాగే April 12, 2019 నుంచి పర్చేస్ చేసిన ఎలక్ట్రల్ బాండ్స్ డీటెయిల్స్, బయర్స్ నేమ్, పర్చేస్ డేట్ లాంటి ఇన్ఫర్మేషన్ SBI షేర్ చేయాలని చెప్పింది. అలాగే ఈ డీటెయిల్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి March 6 లోపు చేరుకోవాలని డెడ్ లైన్ పెట్టారు. అలాగే ఈ అన్ని పాయింట్స్ కన్నా మెయిన్ పాయింట్, ఇది రియల్ గా ఇంప్లిమెంట్ చేస్తారో లేదో కూడా డౌటే. ఇంతకీ పాయింట్ ఏంటంటే, March 13, 2024 కల్లా ఈ SBI ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ లో అఫీషియల్ గా పబ్లిష్ చేయాలి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే అపోజిషన్ పార్టీస్ కూడా రూలింగ్ పార్టీస్ కి ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది, ఏ కంపెనీస్ ద్వారా వచ్చింది, ఆ కార్పొరేట్ వాళ్ళ కోసం ఈ రూలింగ్ పార్టీ ఏం రూల్స్ తీసుకొని వచ్చింది అనేవి క్లియర్ గా తెలిసిపోతాయి. దీనివల్ల ఎలక్షన్ ముందు రూలింగ్ పార్టీకి మొత్తం నెగిటివిటీ వచ్చి ఇప్పటి వరకు వీళ్ళు క్రియేట్ చేసుకున్న బ్రాండ్ నేమ్ ఫుల్ గా డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంది. సో బీజేపీ పార్టీ సుప్రీం కోర్టు ఆర్డర్ మ్యాక్స్ ఎలక్షన్ అయ్యేదాకా పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈ ఇన్ఫర్మేషన్ సుప్రీం కోర్టు చెప్పిన డేట్ కి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో వస్తుందనా రాదనా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేసి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.